Audio Jungle. Audio Jungle. వరంగల్లో ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు మరియు మంత్రి బండి సంజయ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుతుంటే నిజంగా కూడా గూట్ల వీకినా కూడా ఏట వీకినా అన్నట్టున్నది ముచ్చట. మీరు 10 మంది గెలిచిన కార్పొరేటర్లు ఏం చేసిండ్రు? మీరు గెలిచిన 8 మంది ఎంపీలు మంత్రులు ఏం చేసిండ్రు? రాష్ట్రానికి ఏమనంటే మేము తెచ్చినాం మీరు తెచ్చింది ఏందా? 10 రూపాయలు రాష్ట్రం నుంచి కేంద్రానికి కడితే 3 రూపాయలు తేవట్లే. మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడటానికి ఎట్లా మాట్లాడినా అట్లా మాట్లాడుతున్నారే. మీరు ఒక్కటి అడుగుతున్నాను, మేము ముక్కు సూటిగా అడుగుతున్నాం ఏమిటని. మీరు రాష్ట్రాన్ని తెచ్చిన ఏందో ప్రజలకు చెప్పండి వివరించి. ఆఖరికి 10 ఏళ్ళు మీరు గతంలో అధికారంలో ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులో ఉన్నా కనీసం ఎయిర్పోర్ట్ కూడా పర్మిషన్ తీసుకురాలేదు మీరు. మేము ఎయిర్పోర్ట్ పర్మిషన్ తీసుకొచ్చి 300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్వైర్ చేసి ఇన్ని మాట్లాడినాం. మీరు చేసింది ఏమున్నాయా చెప్పనా? ఏమనంటే దేవుని పేరు చెప్పుకొని బతుకుతా అంటారు తప్ప దేవునికి ఏం చేసిందో చెప్పండి. రాష్ట్రంలో కేంద్రం నుంచి దేవునికి తెచ్చిన రూపాయి తెచ్చిందా చెప్పండి. నీట్ పేపర్లు మీరు చేయబట్టి విద్యార్థులు చనిపోయినారు, ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు మీరు చేయబట్టి. ఎంతసేపు నీట్లు కుంభకోణాలు, పేపర్ లీకేజీలు ఇవే పని తప్ప మీకు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు దోచిపెట్టడం తప్ప మీరు చేసింది ఏందో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పండి. ముఖ్యంగా వరంగల్ ప్రజలకు స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇస్తా కూడా ప్రాపర్ గా బీఆర్ఎస్ ను బీజేపీ కలిసి వాడుకోలేనివి దద్దమ్మలుగా ఉండి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ బీజేపీ ఇక్కడికి వస్తే మీరు ఓకే, మీరు వచ్చినాక ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే మేము ఉన్నాం కదా, మేమే కదా తీసుకొచ్చిన. మీరు ఎన్నటిదేనండి నిధులు మేము తీసుకొచ్చినాం ఇవాళ ఇక్కడ వరంగల్ జిల్లాకు. ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఆశయం వేస్తుంది. ప్రజలు నవ్వుకుంటున్నారు చూస్తుంటే. మీది ఎంత ఆఖరికి రామ మందిరంలో కూడా దోపిడీ చేసి దోసుక తింటున్నాయి దేవుని పేరు చెప్పి. ఇవి మీ బతుకులు. మీరు మాట్లాడితే ఎట్లా చెప్పండి.